హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 119. 4 రోజులు నీతో మాట్లాడకపోతేనే నీకు అంత బాధ ఉంటే మరి నాకెంత బాధ ఉండాలే అన్నాడు చరణ్. చెప్తున్నాను కదరా, నేను కావాలని అలా చేయలేదు. అయినా కూడా ఇలానే చేస్తావా అని సమీర ఓవైపు ఏడుస్తూ ఉంటే, ఏదైనా అంటే ఇది మాత్రం తెలుసు, దూరం పెట్టడం తెలుసు, నన్ను బాధ పెట్టడం తెలుసు. మళ్ళీ నీతో మాట్లాడకపోతే మాత్రం ఇలా ఏడవడం ఒక్కటే నేర్చుకున్నావు కదా. నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఎంత బాధపడ్డానో నీకు కూడా తెలియాలి కదా. తెలిసిందా ఆ బాధ ఎలా ఉందో? నాతో మాట్లాడకుండా ఉండలేను అంటున్నావు, మరి నేను ఉండగలను అనుకుంటున్నావా నీతో మాట్లాడకుండా? పిచ్చోడిని చేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే పిచ్చోడిలా కనిపిస్తున్నానా నీకు? నేను ఇన్నేళ్లలో ఒక్కరోజైనా నీతో మాట్లాడకుండా ఉన్నానా? నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా నీతో మాట్లాడతాను, నిన్ను కలుస్తాను ఖచ్చితంగా. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా. అలాంటిది నన్ను దూరం పెడితే నాకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి, నాకు ఎలా అనిపిస్తుంది? అది నువ్వు కూడా ఆలోచించాలి కదా సమీరా. చెప్తున్నాను కదా, నీకు నచ్చకపోతే నేను నిన్ను కలవను, నీతో మాట్లాడను. ఇప్పుడే ఏదో ఒకటి చెప్పవే. మళ్ళీ మన మధ్యలో ఇలాంటి డిస్కషన్ రావడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇష్టం లేదు అని ఒక్క మాట చెప్తే చాలు, జీవితంలో నీ మొహం కూడా చూడను నేను అన్నాడు చరణ్. నువ్వంటే ఇష్టం కాదురా, నాకు ప్రాణం. అది తెలిసి కూడా నాతో మాట్లాడను అంటున్నావా అని చరణ్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కుంది సమీర. అది నీ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉందే. ఇష్టం ప్రాణం అని చెప్తే సరిపోదు, అది నాకు తెలియాలి కదా. నువ్వు అలా మాట్లాడకపోతే నేను నీకు దగ్గర అవ్వడం నీకు ఇష్టం లేదేమో, నాతో మాట్లాడడం ఇష్టం లేదేమో, అందుకే దూరం పెట్టావు అనుకున్నాను. అంతే, ఇక వదిలే అని చరణ్ అక్కడ నుండి లేవాలి అని చూస్తే సమీర ఇంకా గట్టిగా అతడిని మీదకి లాక్కొని ఆమె వెనక్కి వాలి అతడిని ఆమె మీదకి తెచ్చుకుంటుంది. అలా పడడంతో చరణ్ బ్యాలెన్స్ చేసుకోలేక పూర్తిగా సమీర మీద పడిపోయాడు. వదలవే అని చెప్పాను నేను, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇది ఆఫీస్నే, వదలవే అని ఆమె చేతుల్లో ఉన్న అతడి కాలర్ విడిపించుకోకపోతే సమీర ఇంకా అతడిని గట్టిగా పట్టుకొని, అస్సలు విడవను నిన్ను, విడిచిపెడితే నాకు దూరం అవుతావేమో అని అనిపిస్తుందిరా, నాకు నువ్వు కావాలి అని అంది సమీర. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడగాని లేవవే అని చరణ్ మళ్ళీ ఆమె మీద నుండి లేవాలి అని ప్రయత్నించడంతో సమీర వేగంగా అతడి పెదాలు అందుకొని పక్కనే ఉన్న లైట్ ఆఫ్ చేసేసింది. ఇంకే ఉంది, ఆ ముద్దు కాస్త ఇద్దరి ఒంట్లో కోరికలు పెంచడంతో ఇద్దరి శరీరాలు వేడెక్కి ఇంకా ఏదో కావాలి అన్న ఫీలింగ్స్ని పుట్టించాయి. ఇద్దరు ప్రేమ మత్తులో మునిగిపోయి ఇద్దరి వస్త్రాలు నేలపైకి చేర్చితే తెల్లటి దుప్పటి ఇద్దరిని కప్పేసింది. ఆ చీకట్లో మళ్ళీ ఇద్దరి తనువుల తపనలు మొదలయ్యి ఇరువురి తనువులు పెనవేసుకుపోయాయి. ఎంతలా అంటే గాలి కూడా వారిద్దరి మధ్య దూరలేనంత. వారిద్దరి శ్వాస తీసుకునే వేగం తప్ప ఆ గదిలో ఇంకా ఏమీ వినిపించడం లేదు. తీయటి మూలుగులు సమీర నోటి వెంట చరణ్ అనే పేరు మంత్రంలా వినిపిస్తూ ఉన్నాయి. విరహం తర్వాత వచ్చే కలయికలో చాలా ప్రేమ ఇంకా కోరికతో ఇద్దరూ ఒకరిపై ఒకరు వారి ప్రేమని చూపించుకుంటూ ఉన్నారు. గంటన్నర తర్వాత వేగంగా శ్వాస తీసుకుంటూ సమీర పక్కన పడుకొని ఆమెని అతడి మీదకి తీసుకొచ్చుకోవడంతో సమీర కూడా వేగంగా శ్వాస తీసుకుంటూ ఉంటుంది ఆయాసంగా. దాంతో సమీర వెన్ను నిమిరి
పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి కొన్ని వాటర్ తాగించాడు చరణ్ సమీరాకి. ఇద్దరి శరీరాలు చల్లగా తాకుతూ ఉంటే చరణ్ని అలా చూడలేక సిగ్గుగా అతడి ఎదచాటున మొహం దాచుకుంది సమీర. ఆమెను చూసి చిన్నగా నవ్వి ఫ్రెష్ అయి వస్తాను ఉండవే అని చరణ్ వాష్రూమ్కి వెళ్ళాడు. చరణ్ రాగానే సమీర కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని మిర్రర్లో తన హెయిర్ సెట్ చేసుకొని బయటికి వచ్చి సైలెంట్గా బెడ్ మీద కూర్చుంటుంది. చరణ్ కూడా మిర్రర్లో చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకొని లంచ్ తెప్పించాను తింటావా అని అడిగాడు. ఆహా వెళ్తాం చెర్రీ, వర్క్ మధ్యలోనే ఆపేసి వచ్చాను. నాన్న కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పింది సమీర. డ్రాప్ చేయనా పోని అని అడిగాడు చరణ్. ఓకే అని తల ఊపింది సమీర. పద అని చరణ్ కార్ కీస్ అందుకోగానే నా కార్ కూడా ఉంది చెర్రీ అని చెప్పింది సమీర. నీ కార్ డ్రైవర్ తీసుకొస్తాడు పద అని చరణ్ బయటికి వెళ్ళడంతో అతడి వెనకాలే సమీర కూడా వెళ్ళింది. వీళ్ళు బయటికి వెళ్ళడం, రుద్ర వీళ్ళకి ఎదురవ్వడం ఒకేసారి జరిగాయి. సమీర వచ్చిందన్నయ్య, తనని డ్రాప్ చేసి వస్తాను అని చెప్పాడు చరణ్. అలాగే జాగ్రత్త అన్నాడు రుద్ర. హాయ్ పెద్ద బావగారు, ఎలా ఉన్నారు అని రుద్రని సైడ్ నుండి హక్ చేసుకుంది సమీర. గుడ్రా, నువ్వెలా ఉన్నావు అని అడిగాడు రుద్ర. నాకేంటి బావగారు సూపర్, అక్కని అడిగాను అని చెప్పండి, వీలున్న రోజు అక్కని వచ్చి కలుస్తాను. బాయ్ బావగారు, వర్క్ మధ్యలో వచ్చాను అని చరణ్తో పాటు బయలుదేరింది సమీర. హోటల్లో మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన రుద్ర అతడి వెళ్ళి వెంటనే వేదకి కాల్ చేశాడు. పాప మేడం గారికి అప్పుడే పులిహోర తినాలి అనిపించి వాళ్ళ అత్తయ్య గారికి చెప్పడంతో మీనాక్షి గారు అప్పుడే పులిహోర చేసి ఇచ్చారు వేదకి. అది తింటూ ఉంటేనే రుద్ర కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావా, భోజనం చేశావా అని అంది. ఇప్పుడే మీటింగ్ కంప్లీట్ అయ్యింది, ఆఫీస్కి వచ్చాను, తినాలి అన్నాడు రుద్ర. నేనేం తింటున్నానో తెలుసా, అత్తయ్య నా కోసం పులిహోర చేసిందోచ్, తింటున్నాను. నీకు కూడా ఉంది, ఈవినింగ్ వచ్చాక తిందువు నువ్వు. ఇప్పుడు మాత్రం భోజనం చెయ్యి, టైం చూసావా ఎంత అవుతుందో అంది వేద ఓవైపు తింటూనే. వీడియో కాల్ చేయవే ఒకసారి అన్నాడు రుద్ర. ఒక్క నిమిషం అని రుద్రకి వీడియో కాల్ కలిపి తన ముందు ఉన్న పిల్లో మీద ఫోన్ పెట్టింది వేద. రుద్ర కూడా టేబుల్ ముందు ఫోన్ పెట్టి చైర్లో వెనక్కి వాలి కాల్ లిఫ్ట్ చేసి వేదని చూస్తూ ఉన్నాడు. ఏమైంది బావా, కాల్ చేయమన్నావు అని అడిగింది వేద ఓవైపు తింటూనే. చూడాలనిపించిందే నిన్ను అన్నాడు రుద్ర సూటిగా వేద కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాటకి వేద పాపకి సిగ్గు వచ్చేసి, ఓయ్ అలా డైరెక్ట్గా చెప్తే ఎలా, ఇక్కడ నాకు ఏదేదో అవుతుంది, నువ్వు అంత ప్రేమ కురిపిస్తే నా పైన అంది వేద. నిజమే చెప్తున్నానే, మార్నింగ్ త్వరగానే వచ్చాను కదా, మళ్ళీ టైం చూడు 3 అవుతుంది, నిన్ను సరిగ్గా చూసినట్టు అనిపించలేదు, అందుకే ఒకసారి చూడాలనిపించిందే అన్నాడు రుద్ర చేతులు కట్టుకొని. అంతగా చూడాలి అనిపిస్తే రావచ్చు కదా మరి ఇంటికి అని అడిగింది వేద. రానా అని ఒకే మాట అడిగాడు రుద్ర. నేను కూడా నిన్ను ఇవాళ సరిగ్గా చూడలేదు కదా, ఇవాళ మార్నింగ్ నేను లేవకముందే వెళ్ళిపోయావు. నువ్వు డైలీ మార్నింగ్ ఇచ్చే హగ్ని మిస్ అయిపోయాను. నేను త్వరగా రా, నీ హగ్ని నేను మిస్ అవుతున్నాను. అలాగే నీ కొడుకు కూడా మిస్ అవుతున్నాడు నిన్ను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నీకు అంది సంతోషంగా వేద. ఏంటో అది అని రుద్ర వెంటనే ఫోన్ అలాగే కార్ కీస్ అందుకొని బయటికి వచ్చి లిఫ్ట్లోకి వెళ్ళాడు కిందికి.
నువ్వు వచ్చాకే చెప్తాను, త్వరగా రా, ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ అంది వేద. ఆమె మాటలకి రుద్ర అలాగే చూస్తూ ఉంటే, లవ్ యూ చెప్పొచ్చు కదా, పిసినారోడివి బావా నువ్వు. నేను లవ్ యూ చెప్తే లవ్ యూ టూ కూడా చెప్పవు నువ్వు అని బుంగమూతి పెట్టింది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.